నూనె పెరిగిపోయింది, బియ్యం పెరిగింది, పప్పులు పెరిగాయి, కడకు ఉప్పు పెరిగింది, చింతపండు పెరిగింది. ఏదైనా కొనాలంటే కొనలేని పరిస్థితి. చాలని ఆదాయం, పెరిగిన ధరలు, పేదవాళ్ళ బ్రతుకులు చితికిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఈరోజు యువతే కాకుండా ఈరోజు మందు బాబులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? వ్యత్యాసం ఎంత? 160 రూపాయలు. అవునా కాదా? 160 రూపాయలు ఎక్కడికి పోతా ఉంది? కూర్చోండి. 160 రూపాయలు ఎక్కడికి పోతా ఉంది? ఎక్కడికి? జగనన్న జోబీలకు పోతా ఉందా? జలగ మీ రక్తాన్ని తాగుతా ఉందా లేదా? మందు నాసిరకం అవునా కాదా? అది తాగితే ఏమవుతుంది తమ్ముళ్ళు? గోయిందా. ఆరోగ్యం నాశనం అవుతా ఉందా లేదా? మీ జోబులన్నీ గుళ్ళైనాయా లేదా? ఏమమ్మా మగవాళ్ళు మీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నారా కూలి పని చేస్తే? ఒక క్వార్టర్ తాగుతారు, కైపు ఎక్కదు. 2వ క్వార్టర్ వేసుకుంటాడు. 2 క్వార్టర్లు వేసుకుని 400 రూపాయలు అవుట్. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, అయ్యా ఎందుకు రేట్లు పెంచావో చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. ఆయన చెప్తున్నాడు, రేట్లు పెంచుకుంటూ పోతే మీరు తాగడం మానుకుంటా వస్తారంట, మద్యపాన నిషేధం అయిపోతుందంట. నమ్మతారా మీరు? ఏమమ్మా నమ్మతారా మీరు? ఎన్నికల ముందేం చెప్పాడు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానన్నా చెప్పాడా లేదా? చేశాడా? ఈరోజు ఓటు అడిగే హక్కుందా ఈ జగన్మోహన్ రెడ్డికి? మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దుర్మార్గమైన పాలన. కడాన మద్యాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ సైకో జగన్. నేను అందుకని ఈరోజు మీరు ఒక్క విషయం చూడండి, ఈ వింజమూరులో కూడా గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు? ఉందా లేదా? గంజాయి లేని స్థలమే లేదు. ఒకప్పుడు విష్ణువు చెప్పాడు, అందుగలడు ఇందు లేడని సందేహం వద్దన్నాడు. ఇప్పుడు అదే మనకి గంజాయి లేని స్థలం, గంజాయి లేని మండల హెడ్ క్వార్టర్ లేని పరిస్థితి వచ్చింది. రేపు మళ్ళా ఈ జలగని ఓటేస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు లేవు, కానీ అందరినీ గంజాయి తాగేదానికి నేర్పించే పరిస్థితికి వస్తాడు. నిన్నే మీరు చూశారు, విశాఖపట్నం పోర్టు ద్వారా